మల్టీ ఆధ్వర్యంలో మరి సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో హెచ్ఎస్ఎస్ మరి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రస్తుతం మనతోటి ఇందులో ఎక్స్పో చేసేవాళ్ళు అంటే ప్రతి ఏ కార్యక్రమం అయినా సరే మరి మోడలింగ్ అంటే వాళ్ళకి డిజైన్ చేయాలి, అలాగే మేకప్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్ మరి ఎక్స్పోలో మనకు దొరుకుతాయి కనుక సో ఇవి వీళ్ళతో మర్చిపోతాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. మొదట మీ పేరు? నేను ప్రతిమరాజ్. ప్రతిమరాజ్ ఎక్కడ మేడం ఉండేది? లాల్ దర్వాజా. సో మీరు ఈ ఎక్స్పోకి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే దీనికి ముందు మీరు ఏమన్నా మేకప్గా ఏమైనా పనిచేశారా? నేను బ్యూటీ ఫీల్డ్లో ఉన్నా. నాకు ఒక పార్లర్ అండ్ బ్యూటీ స్కూల్ ఉంది హైదరాబాద్లో. నేను 25 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. సో ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి సైమా ఎక్స్పోస్ ఇట్లాంటివి చేస్తే సో ఇక్కడ వీళ్ళకు కాస్మెటిక్స్ వాళ్ళకు ఇక్కడ సలూన్ ఓనర్స్కి ఒక మంచి రిలేషన్ పెరుగుతుంది. సో అట్లా అనేసి మేము ఈ సైమా ఎక్స్పో చేయబోతున్నాము. అండ్ చూడండి సో ఈ ఎక్స్పో కదా, ఈ ఎక్స్పోలో మరి ఎక్కువ కూడా బయట దేశాల మెటీరియల్ వాడుకున్నట్టు ఐడియా ఉంది? లేదండి, ఇక్కడ మన ఇండియన్ మెటీరియల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. సో ఇప్పుడు బయట దేశాల వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. సో ఇప్పుడు మన ఇండియన్ స్కిన్కి బయట ప్రోడక్ట్స్ సెట్ కావు. సో మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ద ప్రిఫరెన్స్ టు అవర్ ఇండియన్ ప్రోడక్ట్స్ ఓన్లీ. సో అక్కడ అన్నారు కదా మీరు, సో ఎలా ఉంది, ఎట్లా అసలు వీళ్ళతో ఎలా అసోసియేట్ అవుతారు, అసలు మీకేం లాభం దీంతో? మాకు లాభం అంటూ అలా కాకుండా జస్ట్ ఏంటంటే మాకు మల్టిపుల్ ప్రోడక్ట్స్ కావాల్సి వస్తుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ బ్రాండ్. ఓకే, సమ్ టైమ్స్ విల్ బి గెటింగ్ టు లైక్ టైఅప్ అవుతూ ఉంటాం డిస్ట్రిబ్యూటర్స్తో, లేదంటే బ్రాండ్స్తో, లైక్ ప్రొఫెషనల్ బ్రాండ్స్ ఉంటే అలాంటి బ్రాండ్స్తో టైఅప్ అవుతూ ఉంటాం. లేదా ఇలా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే ఫీల్డ్లో అండర్ వన్ ఫ్లోర్ లైక్ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ బ్రాండ్స్ అన్నమాట. ఓకే, సో మేము ఏంటంటే అకాడమీలో ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మేము ఒక్కొక్క కాస్మెటిక్ షాప్స్కి తీసుకెళ్తూ ఉంటాం. సో వేర్ స్టూడెంట్స్కి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ దొరుకుతుంటాయి, ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ తక్కువ దొరుకుతాయి, ఇక్కడ ఏ బ్రాండ్ దొరుకుతుంది. సో ఇవన్నీ మాకు ఏంటంటే ఇలాంటి ఎక్స్పోజ్ అయినప్పుడు మాకు అన్నీ ఒకటే ఫ్లోర్లో ఈజీగా ఛాన్స్ ఉంటుంది లైక్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే కంపెనీస్ మీరు ముందే చెక్ చేస్తారా? యా, వాళ్ళు ఏదైనా బ్రాండ్ వచ్చిందంటే ఆ బ్రాండ్ మేము ఫస్ట్ సెర్చ్ చేసుకొని R&D చేసి కంపల్సరీ ఓకే సెలెక్ట్ చేసుకుంటాం. బ్రాండ్ కంపల్సరీ. సో మరి వాటి అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఎట్లా మీరు చేస్తారు? అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ గుడ్ బ్రాండ్ లైక్ దాంట్లో మనకి కెమికల్ కాంబినేషన్ కాస్మెటిక్ కెమిస్ట్రీ ఎలా ఉందనేది చూస్తాం ఫస్ట్. సో కాస్మెటిక్ కెమిస్ట్రీ చూసిన తర్వాత మనం ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటాం. వాటిని ఫీల్డ్లోకి ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు ఈ బ్రాండ్ అనగానే కొంతమంది అంబాసిడర్ మట్టి తీసుకెళ్తుంటారు కదా, అలాంటివి ఏమన్నా? అంబాసిడర్ని బట్టి ఏముండదు, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. అంతే. సో ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పో మీకు ఏ విధంగా సహాయపడబోతుంది? అదే చెప్పాను కదా, ఇలా ఎక్స్పోజ్ ఏంటంటే మాకు అకాడమిక్ పరంగా లైక్ 2 types. ఓకే, వన్ ఈజ్ స్టూడెంట్స్కి చాలా ఫెచింగ్ ఉంటుంది. స్టూడెంట్స్కి ఎలా అంటే ఇందాక చెప్పినట్టుగా సో వాళ్ళకి మల్టిపుల్ బ్రాండ్స్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒకటి చూస్తారు. అవును. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి అలా వాళ్ళకి మల్టిపుల్గా అన్ని బ్రాండ్స్ గురించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాల్ దగ్గర విజిట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకుంటే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మాకు బిజినెస్ పరంగా అక్కడ వేరే ప్రొఫెషన్ వాళ్ళు వస్తూ ఉంటారు, లైక్ పేరెంట్స్ వస్తూ ఉంటారు, మల్టిపుల్ పీపుల్ వస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి కూడా మాకు కొన్ని లీడ్స్ జనరేట్ చేసుకొని మాకు బిజినెస్ కూడా డెవలప్ చేసుకుంటాం. బిజినెస్ డెవలప్ ఉపయోగపడుతుంది బాగా. చెప్పండి మేడం, మీరు ఏమేమి ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ అసలు మేకప్ సంబంధించింది కావచ్చు, ఏమేమి ప్రొడక్ట్స్ అంటే పాత వాటిని కొత్త వాటిని బేరీజ్ వేసుకుంటారా ఎప్పటికప్పుడు? అవునండి, అన్నీ అంటే అప్డేట్స్ ఏమున్నాయి మార్కెట్లో అన్నీ చూసుకుంటాం. అండ్ ఇప్పుడు ఏంటంటే కొన్ని పాత కంపెనీస్ ఉన్నాయి, అవి సైలెంట్ అయిపోయినాయి ఎందుకంటే కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. సో ఈ పాత కంపెనీస్ కూడా పాత బ్రాండ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే న్యాచురల్గా ఎవరైనా కొత్తది వస్తేనే ఇంకా కొత్త బ్రాండ్స్ వెంబడి ఇది అవుతారు. సో మాది ఏంటంటే ఈ పాత బ్రాండ్స్కి కూడా అప్లిఫ్ట్ చేయాలా అండ్ కొత్త బ్రాండ్స్కి కూడా అప్లిఫ్ట్ చేయాలా. సో ఇక్కడ ఏంటంటే సైమాలో మేము ఒక్కటే ప్లాట్ఫామ్లో అన్నీ ఇస్తున్నాం. సో దీంతో ఇక్కడ ఈ యాక్సెసరీస్ వాళ్ళకు, కాస్మెటిక్స్ వాళ్ళకు, ప్లస్ ఇక్కడ పార్లర్స్ వాళ్ళకు, అకాడమీ వాళ్ళకు చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని శాంపిల్స్ ఇస్తారు, టెస్టర్స్ ఇస్తారు. అండ్ వాళ్ళ ప్రోడక్ట్ని
ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. సో మనకు అర్థమైందంటే వీ కెన్ ఆర్డర్ దేర్ అండ్ లేదంటే టెస్ట్ చేసి మనం తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ ఏంటంటే ఒక డిస్కౌంట్ కూడా మనకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఓకే, డిస్కౌంట్ ఫస్ట్ డిస్కౌంట్. సో మోస్ట్లీ 40 to 60%. నార్మల్గా మనం ఒక కాస్మెటిక్ స్టోర్కి వెళ్తే మనకు 20-15 అంతే. ఓకే, బట్ ఇప్పుడు ఈ మన సైమాలో వచ్చిన ప్రతి ఒక్కరు సలూన్ ఓనర్స్కి కానివ్వండి, ఇంకా ఎవరికైనా స్టూడెంట్స్ కన్నా కానివ్వండి, మంచి డిస్కౌంట్ దొరుకుతుంది. సో మల్టీ బ్రాండ్ తోటి మీరు ఎప్పటి నుంచి ప్రయాణిస్తున్నారు? నేను మల్టైన్ బ్రాండ్తో చాలా పాత ప్రయాణం ఉంది నాది. సో నేను చాలా స్టార్టింగ్ నుంచి ఉన్నా. స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది? ఫస్ట్ ఇప్పుడు సీజన్ 5th నడుస్తుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు అంటే పబ్లిక్లో ఒకటి మల్టై బ్రాండ్ ఆల్రెడీ ఉంది, బట్ ఇంకా బాగా అవేర్నెస్ వచ్చింది. ఓ మల్టై అంటే ఇదా అనేసి. సో ఇప్పుడు మల్టై వాళ్ళు ఏదైనా చేయనీకున్నారంటే ఫస్ట్ పబ్లిక్కి అరే ఇప్పుడు వాళ్ళు ఏం కొత్తగా చేస్తారు, ఎందుకంటే మల్టై అంటే ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి కొత్తది తెస్తుంది. ఓకే, సో అది చాలా బాగుంది అండ్ అవేర్నెస్ కూడా బాగా వచ్చింది. ஸோ ஹவு கேன் யூ எக்ஸ்போ திஸ் எக்ஸ்போ யுவர் தமிழ்நாடு? சென்னையிலையும் எக்ஸ்போ நிறைய நடக்கும். ஓகே, அங்கே பார்த்தீங்கன்னா மற்ற இடத்த விட எக்ஸ்போவில் வாங்கும்போது நமக்கு வந்து சீப் அண்ட் பெஸ்ட்டாக கிடைக்கும். ப்ராடக்ட் வந்து நிறைய நாலேஜஸ் தெரிஞ்சுக்கலாம், நிறைய அசசரிஸு, அப்புறம் நிறைய டூல்ஸு, நம்ம எப்படி சொல்ல பியூட்டிஷியன் டூல்ஸு, மிஷினரிஸ், அப்புறம் காஸ்மெட்டிக்ஸ், அந்த மாதிரி நிறைய கிடைக்கும். அப்போ நான் மோர் தென் பியூட்டிஷியன்ஸ் அண்ட் மேக்கப் ஆர்டிஸ்ட் எல்லாருமே வந்து அந்த டைமில் வந்து நிறைய எக்ஸ்போவில் போய் பர்ச்சேஸ் பண்ணுவாங்க, நிறைய இது தெரிஞ்சுப்பாங்க, நாலேஜஸ் தெரிஞ்சுப்பாங்க. அதனால் யூஸ்ஃபுல் தான். ఓకే. మెయిన్ బిజినెస్ ఎక్స్పోలో మరి కస్టమర్లు తీసుకుంటాం నమ్మకం అనేది ఎట్లా బిల్డ్ చేస్తారు మీరు? అంటే ఎక్కువ నేనున్నా అనుకోండి, ఒక సోప్కే పరిమితం అయిపోతా. కొత్త బ్రాండ్ను నమ్మాలంటే మీ విధానం ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర? సో చూడండి, ఇప్పుడు చాలా మంది ఉన్నారు సంతూర్ సోప్కి అడిక్ట్ అయినారు. లైఫ్ బాయ్, పాండ్స్ పౌడర్ అట్లాంటి దానికే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం వాళ్ళకి అవేర్ చేయాలా. సో ఇప్పుడు చూడండి, చాలా మార్కెట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వచ్చినాయి అండ్ హోమ్ మేడ్ సోప్స్ అట్లాంటివి వచ్చినాయి అండ్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ వచ్చినాయి. సో మనం వాళ్ళకి దాని గురించి కొంచెం మన ఎక్స్పోలో ఉన్న కాస్మెటిక్ వాళ్ళు ఇంకెవరైనా కానివ్వండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు వాళ్ళు దానికి. సో మెయిన్ ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ అండ్ మన మెయింటెనెన్స్ పైన డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు నా సలూన్లో నా క్లయింట్స్ వస్తారు, నాకు మేడం మీరు ఏ ఫేషియల్ చేసుకుంటారని అడుగుతారు. సో జెన్యూన్గా నేను ఏది చేసుకుంటానని చెప్పను, నాకు ప్రైస్ దేంట్లో ఎక్కువ వస్తుంది అదే చెప్తా అండ్ సేఫ్ సైడ్గా అదే చెప్తా. ఓకే, సో అట్లా మనం చెప్తే వాళ్ళకి దానిపైన ఇది ఉంటుంది. స్టాల్స్ ఎలా ఉంటాయి? స్టాల్స్ అయితే బాగానే ఉంటాయి, అంటే డిఫరెంట్ సైజెస్లో కేటగిరీస్లో అట్లా డివైడ్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ కమర్షియల్గా కాకుండా ప్రొఫెషనల్గా కూడా మనం స్పేసెస్ ఇస్తాం. సో మరి ఇక్కడ సెలూన్ సంబంధించినవి ఉంటాయి? సెలూన్ సంబంధించినవి ఉంటాయి, జ్యువెలరీస్ ఉంటాయి అండ్ గార్మెంట్స్ ఉంటాయి. కంప్లీట్ అంటే ప్రాంతాల వైజ్గానా లేకపోతే ప్రాంతాల వైజ్లో అంటే ఇప్పుడు హైదరాబాద్లో క్రియేట్ చేస్తున్నామంటే అవుతుందంటే అన్ని స్టేట్స్ నుంచి వస్తారు. సో డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ ప్రిఫరెన్స్. ఓకే, అంటే రిలీజియన్స్ ఎలా హౌ అంటే అన్ని మతాలకు సంబంధించి ఉంటాయి? అన్ని మతాలకు సంబంధించినవి. అన్ని మతాలకి సంబంధించినవి. చూడండి, ఇప్పుడు కాస్మెటిక్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, అది డిఫరెంట్ స్కిన్ని బట్టి మనం యూటిలైజ్ చేస్తాం. మార్కెట్లోకి ఒకటి వచ్చింది అనుకోండి, ఒకసారి దాని మోడల్ అదే డిటోగా దించుతుంటారు, కానీ అది హెల్త్ ప్రాబ్లం చేసే విషయాలు కూడా చూసుకుంటాం మనం. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? యాక్చువల్గా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే లైక్ వీ విల్ లైక్ టేక్ ప్రొడక్ట్స్ ఆల్ ఫ్రమ్ లైక్ ట్రస్టెడ్ పీపుల్ దగ్గర నుంచి తీసుకుంటాం ఫస్ట్. ఓకే, సో ట్రస్టెడ్ అంటే లైక్ కంపెనీ నుంచి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి మనం తీసుకుంటాం. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు గో విత్ ఎనీ కాస్మెటిక్ షాప్స్, చిన్న షాప్స్ ఉంటే అటు వెళ్ళాం. సో అక్కడ కూడా ఏమవుతుందంటే ఒకవేళ షాప్స్కి వెళ్ళినా కూడా అక్కడ మనం బ్రాండ్ది హోలోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, బాటిల్స్ పైన హోలోగ్రామ్స్ ఉంటాయి. ఆ హోలోగ్రామ్స్తో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఏ ఫేక్ ఆర్ జెన్యూన్ ప్రోడక్ట్. ఓకే మేడం, హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ ఫేక్ ఆర్ ఒరిజినల్? We will select original product. How? இல்லை தெரியும், நிறைய ப்ராடக்ட் வந்து நியூவாக வருது, நிறைய பிராண்டட் ப்ராடக்ட்டும் நிறைய வருது.
இதில் வந்து சாம்பிள்ஸ் பார்த்து நம்ம தெரிஞ்சுக்கலாம், நம்ம டெஸ்ட் பண்ணி பார்க்கலாம், தெரிஞ்சுக்கலாம். அது மூலியமாகவும் நம்ம பண்ணிக்கலாம். சில பேருக்கு வந்து புதுசாக வரும்போது இது வந்து ஒரிஜினல் ப்ராடக்டா அப்படிங்கிறது நம்மளால் ஃபீல் பண்ண முடியும். அதை வச்சு கூட நம்ம தெரிஞ்சுக்கலாம். மோர் தென் பியூட்டிஷியன் மேக்கப் ஆர்டிஸ்ட்டுக்கு ஓரளவுக்கு ப்ராடக்ட் நாலேஜ் எல்லாருக்குமே இருக்கிறதுனால அவங்களுக்கு இது வந்து ஒரிஜினல் ப்ராடக்ட்டு, இது வந்து ஃபேக் ப்ராடக்ட்டு அப்படிங்கிறத கண்டுபிடிக்க முடியும். அப்போது எல்லாருமே வந்து கொஞ்சம் நாலேஜில் இருக்கனால கண்டிப்பாக ட்ரஸ்டட் ப்ராடக்ட்டை தான் வாங்குவாங்க. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే క్రాంతి సెకండ్ చాలా వచ్చేసినాయి. సో అదేంటంటే మనం డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటే మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో మేము అదే డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకుంటాం. సో ఇప్పుడు కాంపిటీషన్ అన్నాక ప్రతి ఒక్క దాంట్లో సెకండ్ బ్రాండ్ వచ్చేసింది. అంటే మరి వ్యాపారం అనేది ఎక్కువ డబ్బులు చంపాలన్న ఆతృతోటి కొన్ని అంటే ఎక్స్పోలలో కూడా దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ఎథిక్స్ ఆఫ్ ద పర్సన్. ఇంకా ఎథిక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చాలా సెలూన్స్ ఉన్నాయి తెలిసినవి. లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం దే విల్ బి గోయింగ్ విత్ అ బ్రాండెడ్ ప్రోడక్ట్. తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో రీఫిల్స్ చేస్తారు. రీఫిల్స్ అనేది నార్మల్ ప్రోడక్ట్తో రీఫిల్ చేస్తారు. సో అది కంప్లీట్గా ఆ బిజినెస్ పర్సన్కి ఎథిక్స్ ఎలా ఉన్నాయనే దానిపైన డిపెండ్ అయ్యింది. అంతే. సో ఎక్కడ కూడా మన లిమిట్స్ దాటాలంటే ఎక్కువ చంపేయాలని లేదు, అట్లా ఉండదు. సో క్వాలిటీ సర్వీస్ అనేది దెబ్బతింటుంది అక్కడ. తర్వాత ఫస్ట్ టైం మంచి సర్వీస్ ఇచ్చేసిన తర్వాత మనం ఫేక్ ప్రొడక్ట్స్ ఇస్తే రిజల్ట్ తెలిసిపోతుంది. కానీ ఎక్కువ అమ్ముకోవచ్చు కానీ ఒక్కసారి అమ్ముకుంటారు. ఎక్కువ అమ్ముకున్నా సెకండ్ టైంకి తనకి ఛాన్స్ ఉండదు. అంతే కదా, అక్కడితే క్లోజ్. సో ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎవర్గా వెళ్ళాలంటే మంచి బ్రాండ్స్కే ట్రస్ట్ చేయాలా, మంచి బ్రాండ్స్కే ఇది చేయాలా. సో అదే మనకి కొత్తగా వచ్చిన దాని గురించి మీరు చెప్పారు కదా, చెప్తారండి. కస్టమర్ మాత్రం దాన్ని నమ్మాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అది మన చెప్పకం పైన ఉంటుంది. సో మనం వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొత్త బ్రాండ్ వచ్చిందంటే వాళ్ళు సలూన్స్కి వచ్చి కంపల్సరీ డెమోస్ ఇస్తారు. సో ఆ డెమోస్లో మనకు తెలిసిపోతుంది ఆ బ్రాండ్ ఎట్లాంటిది, దాంతో ఎలా మనకు రిజల్ట్స్ వస్తున్నాయి అనేసి. సో ఇప్పుడు మేము కూడా ఏదైనా తీసుకున్న ఫస్ట్ టెస్టర్స్ తీసుకున్న తర్వాతనే వీఆర్ గోయింగ్ టు సజెస్ట్ టు ద క్లయింట్స్. ఈ ఎక్స్పోల వల్ల అయితే మీకు మంచిగా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అండ్ చాలా మంచి బెనిఫిట్ ఉంది. సో ఇక్కడ బోత్ పార్టీస్కి, సలూన్ ఓనర్స్కి అండ్ ఇక్కడ వీళ్ళకు సో చాలా మంచిగా ఉంది. అండ్ అందరు కలిసి ఒక ప్లేస్లోనే ఇదవుతున్నారంటే వాళ్ళకు టైం చాలా మంచిగా సేఫ్ అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా కూడా ఇప్పుడు చూడండి, ఇవాళ ఒక షాప్ నుంచి మనం ఏదో ఒకటి తీసుకున్నాము, నెక్స్ట్ మనకు కావాలంటే మనకు వాళ్ళది విజిటింగ్ కార్డ్స్ అవన్నీ దొరుకుతాయి. మనం ఇక్కడక్కడ సర్చ్ కాకుండా డైరెక్ట్ మళ్ళీ ఆ పర్సన్ తోటే కన్సర్న్ కావచ్చు. సో పాత కస్టమర్లు వస్తుంటారు ఎక్కువ. పాత కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఈ యొక్క మరి మల్టీ బ్రాండ్ ఎలా తీసుకెళ్తారు ఈ యొక్క అసోసియేషన్? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను కొంచెం ఎలాబరేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి సో వన్స్ ఇక్కడ మన అకాడమీస్కి ఏదైతే కోర్సెస్ కోసం వస్తారు కదా స్టూడెంట్స్, సో వీళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి బయట. సో నాట్ ఓన్లీ బ్యూటిషియన్, నాట్ ఓన్లీ చిన్న పార్లర్ పెట్టుకోవడం అన్నట్టు కాకుండా దే కెన్ వర్క్ ఇన్ సలూన్స్, రిపీటెడ్ సలూన్స్లో, బ్రాండెడ్ సలూన్స్లో వర్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దే కెన్ స్టార్ట్ ఆన్ దేర్ ఓన్ బిజినెస్. ఓకే. ఆర్ దే కెన్ గో ఫర్ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ ఆర్ ప్రొవైడింగ్ దిస్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో లైక్ అర్బన్ ప్లాప్ అలాంటి కంపెనీస్ ఉన్నాయి. సో అక్కడ వాళ్ళ దాంట్లో కూడా మనకి ఈజీగా ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంది. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ దే కెన్ బికమ్ ఎ బ్యూటీ ఎక్స్పర్ట్. సో ఇలాంటి స్టాల్స్లో, ఇలాంటి ఎక్స్పోస్లో మనం వాళ్ళకి అది కూడా చూపించడం జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి సో ఈ బ్యూటీ ఎక్స్పర్ట్స్ లైక్ సేల్ ఎక్స్పర్ట్ ఉంటారు. లైక్ ఒక ప్రోడక్ట్ గురించి సింపుల్గా వెళ్ళేసి సేల్స్ అమ్మడం అంతే జరగదు. సో దే ఆర్ ఆల్సో ఫ్రమ్ దే ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ ప్రొఫెషన్ ఇట్సెల్ఫ్. ఓకే. సో వాళ్ళు కూడా ఒక బ్యూటీ స్కూల్లో నేర్చుకొని వాళ్ళ ఆ ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ తీసుకొని దెన్ ఓన్లీ సో వాళ్ళు ఏంటంటే ఒక స్కిన్ ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ అని. సో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే అక్కడ సో వాళ్ళకి ఎగ్జాంపుల్గా చూపించచ్చు. సో అక్కడ వీళ్ళు సేల్స్ ఎక్స్పర్ట్, యూ కెన్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో అన్నట్టు అలా కూడా మనకి బెనిఫిట్. సో ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువైనాయిగా. అవునండి. సో అందుకే కదా మేము ఈ సైమా పెడుతున్నాము. ఓకే. సో అట్లాంటి మోసాలు కావద్దు, జనాలు మోసపోవద్దు అనేసి సైమా మేము పెడుతున్నాము. ఓకే. అండ్
చూడండి ఇప్పుడు ఈ సైమాకి ఇప్పుడు ఒక BA వచ్చిందంటే తను కంపల్సరీ ఈ ఫీల్డ్లో ట్రైన్డ్ అయ్యే ఉంటుంది. Okay. సో తను కూడా ఈజీగా క్లయింట్స్కి కానివ్వండి, పార్లర్ వాళ్ళకి కానివ్వండి, తను సజెస్ట్ చేయొచ్చు. ఈవెన్ మై కస్టమర్స్కి అయినా సరే, స్టూడెంట్స్కి అయినా సరే, ఎవరికైనా we always recommend not to go with online. ఓకే. కొంచెం ఛాన్సెస్ ఆర్ దేర్ లైక్ టు గో విత్ ఫేక్. బట్ నౌడేస్ కొంచెం జెన్యున్ కూడా దొరుకుతున్నాయి. కానీ ఏంటంటే ఇట్లా ఎక్స్పోలో తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్తో కానీ మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటే నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఆ ప్లేస్లో ఏంటంటే మనకి జెన్యున్ ప్రోడక్ట్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఏంటంటే మోర్ ఓవర్ డిస్కౌంట్ ప్రోడక్ట్, డిస్కౌంట్ మెయిన్ డిస్కౌంట్స్ కూడా ఉంటుంది. ఓకే. డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ ప్రోడక్ట్ జెన్యూన్ ఉంటుంది. మనం ఆన్లైన్లో తీసుకున్నామంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళకి అడగలేము. అవును. సో ఇక్కడ ఇట్లాంటి ఎక్స్పోస్లో ఏమైనా తీసుకుంటే మనం డైరెక్ట్ కంపెనీ పర్సన్స్తో మాట్లాడొచ్చు. బికాస్ దే ఆర్ గివింగ్ దేర్ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే. సో ప్రొడక్ట్ వాళ్ళు కూడా మనకి మల్టిపుల్గా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అంటే మనం బల్క్లో వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అవును, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు బ్రాండింగ్ చేయడం, అవును. ఓకే, ట్రైనింగ్ సెషన్స్ అరేంజ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.